కూర్చో కూర్చో సరే అటు తిరిగి కూర్చో మరి అటు అయ్యో నా మొక్కలను కొట్ట మాకు అటు వీడియో అటు ఉంది మొక్కలు ఏం కనపడట్లేదు వీడియో అటు ఉంది క్యాండీ వీడియో అటు ఉంది వీడియో అటు తీస్తున్నారు అటు తిరిగి కూర్చో అటు తిరిగి అట్లా కూర్చో అటు సరే సరే దాని తెలివి కాదు పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నర్సరీ మేళకి వెళ్ళాం కదండి వీడియో చూసారు మీరు కానీ మనం వెళ్ళి ఊరికే రాం కదా నేను కొన్ని మొక్కలు తెచ్చాను చాలా కంట్రోల్డ్గా తీసుకున్నాను కాకపోతే నన్ను నేను ఆపుకోలేకుండా కొన్న మొక్కలు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ మా క్యాండీ తెలుగు చూసారా వీడియో చూసినంతసేపు నేను ఇక్కడి నుంచి కదలను కదండి అందుకని ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది ప్యాంపర్ చేయమని దీని తెలివి ఎంత తెలివో లేమ్మా మొక్కలు చూపిద్దాంలే లే ఇక్కడ లే ఇంకా చాలు మా లే గుడ్ గర్ల్ కదా మాటలు వీడియో తీస్తుంటేమో కాళ్ళు మీద దురద గోక్కుంటుంది అది సరే లేమ్మా ప్లీజ్ ఇదిగోండి ముందుగా చిట్టి చామంతులు మనకి చాలామందికి తెలిసిందే చిట్టి చామంతి ఈ మధ్య చాలా తక్కువ కనిపిస్తుంది మార్కెట్లో ఇలా ఉంటాయి ఇంతకుముందు మేము వీటిని ఈ చిట్టి చామంతులు అండి బాగా నేలలో ఉన్నప్పుడు కనకాంబరం పూలలో వేసి మాల కట్టుకుని మరి ఇంతంత మాలలో పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు అసలు చిట్టి చామంతులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి సంజనాకి ఒకసారి ఎప్పుడో చెప్తే ఇంక ఈ మొక్క సెట్ చేసి పట్టుకున్నాం ఉంది పైన కాకపోతే అది అంతంత మాత్రంగా ఉంది బతుకుతుందా లేదా అన్నట్టుగా ఉంది సరే ఇది నాకు అనిపించింది కదా అని తీసుకున్నాను ఇది 100 రూపీస్ మిగిలిన కలర్ చామంతులన్నీనేమో 50 రూపాయలే ఇది ఒకటే 100 రూపాయలు ఉంది ఇది ఫర్న్లు 2 ఫర్న్స్ 2 కలర్స్ అండి లైట్ కలరే తీసుకున్నాను నేను ఇది కొంచెం ఇండోర్ కోసం అని తీసుకున్నాను బాగున్నాయి హెల్దీగా ఉన్నాయి మొక్కలను తీసుకున్నాను ఇంతకుముందు అన్నీ నీళ్ళు ఓవర్ వాటరింగ్ చేసినా కానీ ఇవి బతకవు అనమాట అలా అని చెప్పి నీళ్ళు తక్కువ ఉన్నా కానీ సమ్మర్లో చనిపోతాయి అట్లా మావి చచ్చిపోయినాయి రెండు రకాలు ఉండాలి 2 చనిపోయినాయి ఒకటి నేను ఒకటి సరిత తీసుకుంది ఇక్కడ నా దగ్గర ఉండిపోయినాయి పట్టుకెళ్తాను ఇంకా ఇది నూర్వరహాల్ టైప్ ఇది ఏదో కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పారండి దీనికి నూర్వరహాలే కాకపోతే డ్వార్ఫ్ వెరైటీ కానీ దీన్ని ఏదో చెప్పారు వాళ్ళు నూర్వరహాల్ కాకుండా ఇది 100 రూపీస్ అండి మొక్క నాకు కొన్ని గుర్తున్నాయి చెప్తున్నాను ఇదేమో ఆరెంజ్ కలర్ గుత్తులు పూస్తాయి చూడండి అది దాన్ని ఏమంటారు ఇట్లా బెల్స్ లాగా వస్తాయి బాగా గుత్తులు వస్తాయి మనకి కొంచెం ఈ సబ్జెక్ట్లో మనం బాగా వీక్ అనమాట ఈ చోత ఏంటా ఈ చోత వదిలేస్తా అడుగుతా మళ్ళీ అడిగి తెలుసుకుంటా కానీ అప్పుడప్పుడే పోద్ది ఎందుకో నాకు ఆ పేర్లే గుర్తుండవు ఇది కూడా 100 రూపీసేనండి ఇవైతే అసలు బాగా పూలు ఉన్నాయి నేను 400 అలా చెప్తారేమో తీసుకుందాం అనుకున్నా కానీ అసలు వాళ్ళు చెప్పిన రేటుకి మైండ్ పోయి సైలెంట్గా అదే పెరుగుద్దులే అని చెప్పి చిన్న మొక్క తెచ్చా 1700 2000 అటు చెప్తున్నారు బాబోయ్ అనిపించింది ఉసే ఏంటి ఆ గురకలు మమ్మీ సారీ సంజన లేకుండా వెళ్ళాను కదండి నర్సరీ మేళాకి మళ్ళీ తను ఫీల్ అవ్వకుండా తన్ని కృషి చేయడం కోసం ఒక సకలెంట్ తీసుకొచ్చాను అయితే ఏంటంటే ఇట్లా మనం సకలెంట్స్ తీసుకునేటప్పుడు అండి పక్కన బేబీ ప్లాంట్స్ ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి మనకి అదొక బంపర్ ఆఫర్ అనమాట అట్లా నువ్వేం చేస్తున్నావు అక్కడ పొట్టి అయితే ఇట్లన్నిటిలో నేను చేసిన పని ఒకటి నాకు నచ్చింది ఏంటంటే సంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళా కారులోంచి పట్టుకెళ్ళకోకుండా ఊపుకుంటూ వెళ్ళాను అనమాట దిగేసి సో దాని మూలంగా ఇన్ని క్యారీ బ్యాగులు తేవాల్సి వచ్చింది నాకు అది నచ్చలేదు మీరు వెళ్తే కనుక క్యారీ బ్యాగ్స్ క్యారీ చేసుకోండి అవునా ఇది ఇండోర్ ప్లాంట్ కోసం అని తీసుకొచ్చానండి రబ్బర్ ప్లాంట్ కాదు ఇది దీని పేరేంటో గుర్తు చెప్పరా తెలిసిందే కానీ నాకు అసలే వీడియో టైంలో అసలే రావు ఇదొకటి ఇవి కొన్ని సత్తా తెచ్చుకుంది కొన్ని నేను సత్తా వాళ్ళు రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారు తను కొన్ని మొక్కలు కొనుక్కుందనమాట ఇది బ్లాక్ మనీ ప్లాంట్ అంటండి భలే క్యూట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది నేను ఒకటి సత్తా ఒకటి తెచ్చుకున్నాము
ఇది కూడా అంతే, ఇవన్నీ తక్కువేనండి, అన్నీ 100. మామూలుగా అయితే పెద్దవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. 500,000 లేదు 1000లో కూడా చెప్పారు. నాకైతే బాబోయ్ అనిపించింది. ఇది మనీ ప్లాంట్ ఇద్దరం చెరొకటి తెచ్చుకున్నాము. ఇంకా ఇవి కూడా అంతే అండి, ఇవి కూడా మొండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మనం ఇండోర్కి పెట్టుకుంటే. ఇవి కూడా ఇద్దరం చెరొకటి తీసుకున్నాము. ఇవి రాగానే ముందు వీడియో తీసేస్తున్నా, ఎక్కడెక్కడ పెట్టేసుకుందాం పాడైపోతే మళ్ళీ అని చెప్పి. ఇగోండి ఇవి తెచ్చిన మొక్కలు. చూడు అక్కడ నుంచి ఆత్రంగా చూస్తుంది. రుబ్లీలు నువ్వు ఎక్కలమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీ కళ్ళు రూబీ కళ్ళకి ట్రిమ్ చేయించండి అన్నారు, చేపిద్దామండి. మాకు కొంచెం ఇక్కడ దూరం కదా, రారు గబాలన. ఇంకా ఇవి బిగోనియానా, ఇది ఏం వెరైటీనో. ఇది పువ్వులు ఎలా వస్తాయి తెలుసు కానీ నాకు ఈ మొక్క ఇంతకు ముందు ఉండేది, ఈజీగానే పెరుగుతుంది. ఇవి కూడా ఇద్దరం చెరొకటే వేసుకొచ్చాం అనమాట. కొంచెం వాళ్ళకి మొక్కలు ఇప్పుడే పెంచుతుందండి, అలవాటు అవ్వాలి కదా, అందుకే నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా పెరిగే మొక్కలే సజెస్ట్ చేశాను. కొన్ని నేను పెట్టించాను అప్పుడు, మన దగ్గర ఉన్నవి జీజీ ప్లాంట్ ఇవన్నీ పెట్టించాను. ఇది ఎలీస్ వరల్డ్ది స్టాల్ రైట్ సైడ్ ఉంది, దాంట్లో నేను నారు తీసుకున్నాను అనమాట. ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉంది. ఇగోండి పచ్చిమిర్చి, కాకర, ఇంకా ఏదో వంగ ఇట్లా పింక్ కలర్లో వస్తాయి అన్నమాట. ఆ వంగ అవి తీసుకున్నాను. నారు నాకైతే ముందు పచ్చిమిర్చి నారు దొరికింది, హ్యాపీగా ఉంది. నేను పోసాను కానీ అవి ఇప్పుడు ఇంతే ఉన్నాయి అనమాట. ఇప్పుడు పెట్టేస్తే కొంచెం అవి నారు ముదిరినాక అవి మళ్ళీ పెట్టచ్చు. ఇంకా అసలు మనకి నర్సరీ మేళాలో స్పెషల్ అంటే స్పెషల్ హైలైట్ ఐటమ్ ఈ చామంతి పూలదండి. అసలు వాళ్ళకి చెప్పాను కదా, నేను చెప్పాను కదండి అక్కడ వీడియో చేసేటప్పుడు కూడా అదే చెప్పాను, మనం ఎంత ఖర్చు పెడతామండి. అలా అందులో నాకేంటంటే ఒక బొకే కొంటే ఎంత రేట్ అవుతుంది, దాని బదులు ఇలా ఒక మొక్క తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చామనుకోండి, బొకే కంటే ఎక్కువ రోజులు ఉంటుంది మొక్క. అయితే పువ్వులన్నీ అయిపోయినా కానీ మొక్క ఎలాగో ఉంటుంది, ఇన్ని పుయ్యిపోయినా మనకు కొన్ని అయినా పూస్తాయి. అలా అని చెప్పి తీసుకొచ్చాను. 2 కలర్స్ తీసుకొచ్చాను అనమాట. 2 500కి ఇచ్చారు. ఇదిగోండి ఇది ఒక కలరు. అసలు ఈ పువ్వులు చూస్తుంటే నిజంగా అండి, మనం ఏదో చెప్పటం కాదు కానీ మాటలు, మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంత పని చేసినా ఒకసారి వచ్చి అలా 10 నిమిషాలు నుంచున్నాం అనుకోండి వాటి దగ్గర, అంతా మర్చిపోతాం కదా. మీరేమంటారు? మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఏదైతే అదైంది. నాకు వాస్తవంగా చెప్పాలంటే ఇవి పైన పెట్టాను అనుకోండి, నేను పైకి చూసుకోలేను. అందుకని ఇదిగోండి గులాబీ మొక్క బోల్డని పూలు పూస్తుందని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. చూసారా, ఇదిగో ఇక్కడ పెట్టా. అంటే కొంచెం నాకు వెళ్తూ వస్తూ కనపడాలి పూల మొక్కలు. అవిగోండి లిల్లీ కూడా పూలు విడులుతున్నాయి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ కింద పెట్టుకున్నా. చూస్తూ ఉండాలి నాకు, అట్లా వెళ్తూ వస్తూ చూసుకుంటే అదొక ఆనందం. అలా కొన్ని పూల మొక్కలు కింద పెట్టుకుంటూ ఉంటాను అనమాట పూలు వచ్చే టైంలో. వాస్తవంగా పూల మొక్కలకి ఎండ కావాలి, ఇక్కడ కూడా సరిపోని ఎండ పడుతుంది కనుక పెట్టేశాను. ఇప్పుడు ఇవి కూడా నేను ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయటం కానీ ఏమీ చేయనండి, ఇవి సేవ్ చేయాలంతే ప్రస్తుతానికైతే. సో ఇక్కడతోటి అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకోటి ఉంది, చూపిస్తా పట్టండి. అసలు ఇదైతే మాత్రం నేను ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. నాకు అక్కడ ఒక ఆంటీ వాళ్ళ గార్డెన్లో చూపించారు, నేను మనకు పోస్తాయా బతుకుతుందా లేదా అని అడుగుతుంటే వాళ్ళ గార్డెన్లో అది పిక్ చూపించారు. ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సరే కదా, అసలు ఎట్లా పూసినాయోనండి, ఎంత బాగుందో. ఏదో మూవీస్లో అట్లా చూపిస్తారు చూడండి, అలా అనిపించింది. ఇక మనం ఎందుకు ఆగుతామని చెప్పండి ఆ పిక్ చూసినాక. నేను కూడా కొనుక్కొచ్చా, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మొండిదేనమ్మ బతుకుతుంది అన్నారు, సో తీసేసుకున్నాను. ఇందులో వైట్ కూడా ఉందండి, నేనైతే ఒకటే తీసుకున్నాను. ఇంకోటి ఏంటండి ఆన్ క్రాప్ ఏదో ఉంది, అగ్రో ఏదో మొత్తం మీద వాళ్ళ పేరు ఏదో ఉంది. ఇలా మనకి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. అయితే ఇవి సైజెస్ ఉన్నాయండి. నేనేంటంటే ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పి తీసుకున్నా కొన్ని. చిన్న పాట్స్లో పెట్టేసుకుని, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి కొన్ని ఇలాంటివి. ఇగోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో నా దగ్గర మా షాప్ నుంచి తెచ్చుకున్నాయి, బ్రాస్ ఉన్నాయి అన్నమాట. అట్లా కొన్ని చక్కగా అరేంజ్ చేసుకుందామని కొన్ని మొక్కలు ఇంట్లోపలికి ఇవి తెచ్చుకున్నాను. ఏంటంటే మనం వాటర్ కొంచెం సరిపడా పోసామనుకోండి, మట్టి కిందకి వెళ్ళకుండా ఉంటుంది, ఏరియేషన్ ఉంటుంది కనుక బాగుంటుందని చెప్పి ఇది ప్లాస్టిక్ కాకుండా ఇట్లా బాగుంటుందని
చూడాలి. లిమిటెడ్గానే ఒక ఇవి 100కి 3 అనమాట చిన్నవి. ఇంకా మిగిలిన సైజులు వారి ప్రైస్ ఉంది. అసలు నర్సరీ మేళాలోకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మా వారు ఎప్పుడు చెప్పరు చూసినవి అన్నీ తేమాకు అని కానీ ఇట్లా ఏమి చెప్పరు. ఫస్ట్ టైం చెప్పారనమాట, ఇదిగో ఎల్లు చూసి ఎంజాయ్ చేసిరా, అక్కడ చూసినవి అన్నీ తెచ్చుకో మాకు అని. ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను ప్రెజెంట్. అవి తెచ్చి అవి పోయినప్పుడల్లా మళ్ళీ కిందకు వచ్చి బాధపడతా ఉంటాను అనమాట. ఆ మొక్క పోయింది ఈ మొక్క పోయిందని. అవన్నీ చూడలేక ఈసారి ఫస్ట్ టైం చెప్పారు, నువ్వు వెళ్ళి చూసిరా అంత మట్టికే అని చెప్పి. కానీ ఇదిగోండి మనం చూసి వస్తాము కాల్చుకోకుండా. కాల్చుకునేది ఏముందిలేండి, ఇట్లా కొన్ని తీసుకొచ్చాను. కంట్రోల్డ్గా కొంటేనే ఇన్ని వచ్చినాయి అనమాట. అది మీకేమనిపించిందండి? మీరు కూడా నాకులాగానే మనసుని గుండెని రాయి చేసుకుని వచ్చేస్తారా, లేకపోతే ఏదో ఒకటి ఇలా కొన్ని తెచ్చుకుంటారా? మీరు ఎలా షాపింగ్ చేశారు నర్సరీ మేళాలో, ఏంటి వెళ్ళారా లేదా తప్పకుండా తెలియచేయండి. నర్సరీ మేళా మనకి ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ఉంటుంది కనుక ఒకవేళ మీకు వీలుంటే 5వ తారీఖు లాస్ట్ రోజైనా వెళ్ళండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.